జిమ్ నుంచి షవర్ చేసి కూల్గా బ్లాక్ షర్ట్ వేసుకుని అశోక్ కిందకి వస్తాడు. హాల్లో మాధవ్ గారు, యమున గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అశోక్ చిరునవ్వుతో ముందుకు వెళ్ళి హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ అని చెబుతూ ఇద్దరిని ప్రేమగా హగ్ చేసుకుంటాడు. యమున గారు, మాధవ్ గారు అశోక్ దగ్గరకు వచ్చి సంతోషంగా థ్యాంక్ యూ కన్నా అని హృదయపూర్వకంగా చెబుతారు. ఇంతలో మెయిడ్ ట్రేలో వేడివేడిగా కాఫీ తీసుకుని వస్తుంది. ముగ్గురు కాఫీ కప్పులు పట్టుకొని హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. యమున గారు చిరునవ్వుతో అశోక్ వైపు తిరిగి, అశోక్, ఇవాళ మా యానివర్సరీ, శనివారం కూడా మనందరం కలిసి గుడికి వెళ్దాం కన్నా అని మృదువుగా అంటారు. మాధవ్ గారు కూడా వెంటనే వెళ్దాం అని అంటారు. అశోక్ కప్పు కింద పెట్టి తన తల్లిదండ్రులిద్దరిని చూసి చిరునవ్వుతో తనకు ఇలాంటివి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ మూడ్ని పాడు చేయడం ఇష్టం లేక, సరే డాడ్, మనందరం కలిసే వెళ్దాం అని అంటాడు. తన చేతిలో ఉన్న కాఫీ కప్పు పక్కన పెట్టి చిరునవ్విస్తూ అశోక్ చెబుతాడు, సరే మ్యామ్, డాడ్, మనం గుడికి వెళ్దాం. మీరు తిరిగి వచ్చిన తరువాత మీకోసం నేనొక చిన్న సర్ప్రైజ్ రెడీ చేశా. దానికి యమున గారు వెంటనే ఎంతో ఆసక్తిగా అదేమిటి కన్నా అని అడుగుతారు. అశోక్ నవ్వుతూ ఇప్పుడే చెబితే సర్ప్రైజ్ ఎక్కడుంటుంది మామ్ అని అంటాడు. మాధవ్ గారు నవ్వుతూ ఏదో ప్లాన్ వేశాడేమో అని అంటారు. గుడిలో గంటల శబ్దం, మల్లెపూల పరిమళం, మంత్రాల నాదం మధ్య అశోక్ తల్లిదండ్రులు యమున గారు, మాధవ్ గారు భక్తితో చేతులు జోడించి మొక్కుతూ ఉంటారు. అశోక్ వారిద్దరి పక్కన నిలబడి సైలెంట్గా దేవుణ్ణి చూస్తూ మనసులో ఒక ప్రశాంతత, ఒక గిల్టీ ఫీలింగ్ కలిసిన భావనతో పక్కనే నిలబడి ఉంటాడు. పూజ ముగిసిన తరువాత పూజారి వారికి తీర్థప్రసాదం ఇస్తాడు. యమున గారు నవ్వుతూ, ఏమండి, మన అశోక్ ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నాడు. మాధవ్ గారు నవ్వుతూ చూస్తారు. అంతలో అశోక్ ఒక చెక్ బయటకు తీస్తాడు. గుడి కౌంటర్ దగ్గర ఉన్న నిర్వాహకుడికి దగ్గరికి వెళ్ళి, ఈ చెక్లో ఉన్న మొత్తంతో ఇక్కడ అన్నదానం చేయించండి. కనీసం వారం రోజుల పాటు ఎవరు ఆకలిగా గుడి బయటకు వెళ్ళకూడదు. నిర్వాహకుడు ఆశ్చర్యంగా, చాలా పెద్ద మనసు సార్ మీది. దేవుడు వల్ల మీకు అంతా మంచి జరగనివ్వాలి అని ఆశీర్వదిస్తాడు. అశోక్, నాకు కాకుండా నా అమ్మా నాన్నల పేరుతో చేయండి, వాళ్ళ ఆనందం కోసం అంతా. యమున గారి కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. నువ్వు మా జీవితంలోకి రావడం మాకు పెద్ద వరం అశోక్ అని ఆమె ప్రేమగా అంటుంది. మామ్, చాలు, వెళ్దాం రండి అని బయటకు నడుస్తాడు అశోక్.
వారు గుడి బయటకి వస్తున్నప్పుడు అశోక్ తలుపు తెరిచి రండి అని చెబుతాడు. అశోక్ కారులో యమున గారు, మాధవ్ గారు కూర్చున్నారు. యమున గారి ముఖంలో ఒక చిన్న ఆనందం. కన్నా, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని ఆమె ముద్దుగా అడిగింది. అశోక్ చిన్న చిరునవ్వుతో, ఇంకో 10 నిమిషాలు ఆగండి అమ్మా, అప్పుడే మీకు తెలుస్తుంది. మేము వస్తున్నాం ఇషిక, అన్నీ రెడీగా ఉన్నాయా అని అశోక్ నుండి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఇషిక అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని తనలో తానే అనుకుని పనుల్లో పడుతుంది. పిల్లలు కూడా పక్కనే బెలూన్స్ ఊదుతూ ఉన్నారు. వారిని చూసి ఇషిక చిరునవ్వు చిందిస్తుంది. కారు ఆశ్రమం గేట్ నెమ్మదిగా ఆగి డోర్ తెరుచుకుంటే ముగ్గురు వచ్చి కారులోంచి దిగుతారు. మొదటిగా అశోక్. బయట ఎవరు కనిపించరు. కొంచెం ఆశ్చర్యంగా చూసి డోర్ బెల్ నొక్కుతాడు. ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత డోర్ మెల్లగా తెరవగానే రంగురంగుల బెలూన్స్ ఒక్కసారిగా పైకి ఎగురుతాయి. అదే సమయంలో ఆశ్రమంలోని పిల్లలు అందరూ పూలతో చేతుల్లోకి పరిగెత్తు వచ్చి హ్యాపీ యానివర్సరీ అని హర్షంగా అరుస్తూ పూల వర్షం వాళ్ళపై కురిపిస్తారు. యమున గారు, మాధవ్ గారు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నవ్వుతుంటారు. యమున ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇది చాలా పెద్ద మంచి సర్ప్రైజ్ అని చెబుతారు. అశోక్ మాత్రం పక్కన నిలబడి ఇషిక వైపే చూస్తూ ఉంటాడు. ఆమె పిల్లల మధ్య నిలబడి సంతోషంగా వెల్కమ్ మేడం, సార్ అంటూ నమస్కరిస్తుంది. ఆశ్రమం మదర్ సంతోషంతో రండి బాబు, లోపలికి రండి అని అశోక్ కుటుంబాన్ని లోపలికి తీసుకెళ్తారు. అందరినీ కూర్చోబెట్టి ఇషికతో కలిసి స్వీట్స్ తినిపిస్తారు. ఇది మన ఇషిక చేసిన స్పెషల్ స్వీట్ అండ్ లడ్డు, ఇంకా పాయసం అని ఆమె చేతి వంట అని మదర్ చెబుతారు. తర్వాత మదర్ ప్రేమతో అశోక్ వైపు తిరిగి ఇది అంతా మా ఆశ్రమం కోసం అశోక్ బాబు చేసినదే. పిల్లల కోసం కొత్త బెడ్స్, బొమ్మలు, బ్లాంకెట్స్ అన్నీ ఆయనే ఇచ్చాడు. ఈ సర్ప్రైజ్ కూడా ఆయనే ప్లాన్ చేశారు అని ఆనందంతో అంటారు. యమున గారు అశోక్ వైపు చూస్తూ, నువ్వు ఇలా మంచి పనులు చేస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది కన్నా అని హృదయపూర్వకంగా సంతోషంతో ఆమె చెబుతారు. దానికి అశోక్ తన తల్లిని చూసుకుంటూ, మామ్, నేను అసలు మొదట మీ పేరుతో ఒక కొత్త ఆశ్రమం పెడదాం అని అనుకున్నాను. కానీ ఒకరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు చూసినప్పుడు నాకు ఇదంతా వాళ్ళ కోసం చెయ్యాలి అని అనిపించింది. కొత్తది కట్టించాలనే ఆలోచన రాలేదు. ఉన్న ఆశ్రమాన్ని మరింతగా బాగుగా మార్చాలని నాకు అనిపించింది. అంతేకాదు, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు, ఇంకా వృద్ధులు,
వీళ్ళ కోసమే చేశా. యమునా గారు కళ్ళల్లో నీళ్ళు నిండుతాయి. కన్నా, నిజంగా మన డబ్బు, మన పేరు, ఇవన్నీ ఇలాంటి వారికి ఉపయోగపడితే దానికన్నా మంచి పుణ్యం లేదు అని యమునా గారు అంటారు. మాధవ్ గారు కూడా నవ్వుతూ, ఇదే నిజమైన సక్సెస్ రా అని అంటారు. దానికి అశోక్ సైడ్ స్మైల్ చేస్తూ, డాడ్, నేను ఇదంతా చేసింది పిల్లల కోసం అని అంటాడు. పుణ్యం, దేవుడు అని నాకు నమ్మకం లేదు అని చెప్తాడు.